చెప్పండి, అంటే సాక్షి ఛానల్ వేదిక ఇంకా ఈ విషయం చెబుతున్న పరిస్థితి గత 4 ఏళ్లలో మీరు వారికి వ్యతిరేకంగా ఉద్యమించి గెలిచారు. కానీ ఇప్పటికి కూడా ఇదే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఎలా చూస్తారు? అంటే ఇంకా కించపరచాలని చూస్తున్నారా, లేకపోతే మిమ్మల్ని రోడ్డును పడేయాలని చూస్తున్నారా? గత 5 ఏళ్లలో అమరావతి ఉద్యమాన్ని ఎలా అయినా అణిచివేయాలని మహిళలు ముందుండి పోరాడుతున్నారని సోషల్ మీడియాని ఒక వేదిక చేసుకుని ఆయన కార్యకర్తలని రంగంలోకి దించి ఏ రకంగా అవమానపరిచారో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అయినా కూడా ఎక్కడ వెనకాడకుండా 5 ఏళ్లుగా పోరాటం చేసి ఎలాగోలా కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చి ఇప్పుడే కొంచెం ప్రశాంతంగా ఉన్న సమయంలో మళ్ళీ అదే సాక్షి ఛానల్లో ఒక డిబేట్ కండక్ట్ చేసి కేఎస్ఆర్ అనేటటువంటి వ్యక్తి జర్నలిస్ట్ అని చెప్పుకునేటటువంటి కృష్ణరాజు ఈరోజు జర్నలిస్ట్ అని చెప్పుకుంటున్నాడు. అసలు చరిత్ర తెలిసి నీకు జర్నలిజం అంటే ఏంటి? నిజాన్ని మాత్రమే చెప్పేది బయటికి. కానీ ఈరోజు నువ్వు చెప్పేది నిజాన్ని అబద్ధం చేయాలనుకుంటున్నావు. మరి అలాంటి వ్యక్తి జర్నలిస్ట్ అని చెప్పుకుంటున్నాడు. ఈరోజు జర్నలిజానికి సిగ్గుతో తలదించుకునే రోజు అండి. ఆ రకంగా దేవతల రాజు అనే చరిత్ర తెలియకపోతే పిల్లలు పుస్తకాలు తీసుకొని చదువుకొని రావయ్యా. అంతేగాని నీ నోటుకు వచ్చినట్టు ఎవడో పనికి నోటు చెప్పారని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సరిపోతుందా ఏంటి? ఈరోజు చరిత్ర దేవతల రాజధాని నువ్వు దాన్ని పట్టుకొని ఎంత ఘోరాతి ఘోరంగా మాట్లాడావు. వేసిల రాజధానా అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళలందరినీ నువ్వు మాట్లాడినట్టే. అమరావతి ప్రాంతం చుట్టుపక్కల సెక్స్ వర్కర్లు ఉన్నారు అని అంటే ఏంటా మాట? అసలు దానిలో నీ పెళ్ళాం పిల్లలు తల్లి చెల్లి ఎవరు లేరా? మాట్లాడే ముందు కొంచెమన్నా ఆలోచించుకొని మాట్లాడావా? మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము. అలాగే 24 గంటల్లో బహిరంగంగా నువ్వు అందరి ముందుకు వచ్చి క్షమాపణ చెప్పి తీరాల్సిందే. లేకపోతే నీ మీద ఎటువంటి ఉద్యమానికైనా మేము దీన్ని తీసుకొని అతని మీద తీవ్రంగా అతన్ని శిక్షించే విధంగా అయినా సరే మేము పోరాడి చూపిస్తాం.